హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి। ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మందార ఆకు చూర్ణాన్ని ఎలా వాడాలి, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను। అయితే మందార ఆకులు దొరకని వాళ్ళకి, లేదా మా దగ్గర అంత టైం లేదు ఆకులు తీసుకొని మళ్ళీ దాన్ని పౌడర్ చేసి లేదా ముద్దలాగా చేసుకొని మన హెయిర్కి అప్లై చేసేంత టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈ మందార ఆకు పౌడర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట। సో ఇలా మార్కెట్లో మనకి మందార ఆకు పౌడర్స్ ఏ కంపెనీ అయినా ఓకే అండి, అవైలబుల్గా ఉంటాయి। ఇదైతే మనకి ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుందన్నమాట పౌడరు। సో మీ హెయిర్కి తగ్గట్టుగా ఎంత క్వాంటిటీలో కావాలో మందార ఆకు పొడి అనేది అంత క్వాంటిటీలో తీసుకోండి। సో ఇప్పుడు ఓన్లీ మందార ఆకు మాత్రమే, ఈ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎలా దేంతో మిక్స్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను। సో మందార ఆకు మన తలకు పట్టించడం వల్ల ఏమవుతుందంటే మన జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట। సో దాని ద్వారా ఏమవుతుంది, జుట్టు ఊడటం అనేది తగ్గుతుంది। సో ఊడటం తగ్గటం వల్ల మనకు హెయిర్ గ్రోత్ బాగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట। సో ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి। దీనైతే ఇక్కడ నేను పెరుగుతోని మిక్స్ చేసుకుంటున్నానండి। మీరు కావాలంటే నిమ్మకాయని కూడా యూస్ చేయొచ్చు। సో పెరుగులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మనకు డాండ్రఫ్ లాంటి సమస్యల నుంచి నివారణకైతే యూజ్ అవుతుందన్నమాట। నెక్స్ట్ అదేవిధంగా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట। పెరుగు వాడటం వల్ల మన హెయిర్కు షైనీగా ఉంటుంది, ఇంకా సిల్కీగా ఉంటుందన్నమాట। సో ఇలాగా పెరుగుని కావాల్సినంత యాడ్ చేయండి। సో మొత్తం అంతటికి కూడా పెరుగు వాడలేమో అనుకున్న వాళ్ళు పెరుగు ప్లేస్లో మీరు నిమ్మరసం కొంచెం యాడ్ చేయొచ్చు, లేదా మొత్తం నిమ్మరసాన్ని యాడ్ చేయొచ్చు, లేదా కొంచెం పెరుగు యాడ్ చేశాక ఆయిల్ కానివ్వండి, లేదు వాటర్తో అయినా మిక్స్ చేయొచ్చు అనమాట। సో పూర్తిగా పెరుగు కూడా మా దగ్గర లేదు అనుకున్నప్పుడు వాటర్నైనా యూజ్ చేయొచ్చు। కాకపోతే పెరుగు వలన కూడా మన హెయిర్కి అయితే యూజ్ ఉంది కాబట్టి మీరు పెరుగుని కానీ నిమ్మకాయని కానీ యూజ్ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట। సో ఇలా మిక్స్ చేశాక ఒక స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి। సో ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, లేని పక్షంలో కోకోనట్ ఆయిల్కి వెళ్ళండి। ఇదైతే కోకోనట్ ఆయిలే, మెంతులు అందులో వేసి ఉంచానమాట। సో మెంతులు కూడా మనకి ఏంటి చలవ చేస్తుంది, ప్లస్ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవ్వటానికి కూడా యూజ్ అవుతుంది అనమాట। సో ఇలాగా మెంతుల్లో మనం మెంతుల్ని కొబ్బరి నూనెలో నానబెట్టి కూడా తీసుకోండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని అయితే లైక్ చేయండి, అసలు లైక్లు అయితే చేయటం లేదు, నేను చెప్పటం లేదనే ఏమో మరి కానీ లైక్ చేయట్లేదు। వీడియో మీకు నచ్చినట్లయితే లేదా ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే చేసేసేయండి। సో ఇలాగా 1 నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేయండి। సో ఆలివ్ ఆయిల్ లేదు, కొబ్బరి నూనె లేదు అనుకుంటే మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారో ఆ హెయిర్ ఆయిల్ని అయితే మీరు వేసుకోవచ్చు అనమాట। సో ఇలా కలిపాక ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసేయండి, అప్పుడు అన్నీ కూడా నీట్గా మిక్స్ అవుతాయి। తర్వాత మన హెయిర్కి నీట్గా మొదల నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసేసేయండి। ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే మీరు ఆయిల్ రాసి ఉన్న హెయిర్కి అయితే అప్లై చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి। నెక్స్ట్ అప్లై చేసుకున్న తర్వాత అరగంట నుంచి గంట పాటు అయితే ఉంచండి। ఇటువంటివి ఏవైనా సరే ఇవి ఆరటానికి కనీసం 1 అవర్ పడుతుంది కాబట్టి 1 అవర్ ఉంచుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది। తర్వాత చల్లని నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళతో అయితే తలకు స్నానం చేసేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి। ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి। ఈ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాడితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, నమస్తే।